హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1504కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఈరోజు హానర్ X9B మొబైల్ లాంచ్ చేసింది కదా. సో ప్రైస్ కూడా మీకు తెలిసే ఉంటుంది. 26,000 రూపాయల ప్రైస్ పెట్టింది. బ్యాంక్ కార్డ్ ఆఫర్తో 23,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అమ్ముతుందన్నమాట. ఈ మొబైల్ మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించిందా ఈ ప్రైస్కి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. దీన్ని అయితే న్యూస్లో కవర్ చేస్తాను. నాకు ఎలా అనిపించింది అనేది మీకు చెప్తానమాట. ఇక వీడియో మొదలు పెట్టే ముందు కామెంట్స్తో పాటు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇంక ఈరోజు మొదటి న్యూస్ చూస్తే మనకి మోటో G04 ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో మోటరోలా అయితే లాంచ్ చేసింది. ఇంతకుముందు చెప్పాను మోటరోలా మంచి ప్రైస్లోని మొబైల్ తీసుకొస్తుందని. అన్నట్టుగానే మంచి ప్రైస్లోని మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న ఇన్ఫినిక్స్, టెక్నో, అలాగే రీసెంట్గా రెడ్మీ నిన్నే అనుకుంటా లాంచ్ చేసింది 05 ఏదో మొత్తానికి ఒక మొబైల్ లాంచ్ చేసింది. ఆ మొబైల్స్ అన్నిటికీ పోటీ ఇచ్చే రకంగానే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్ డిస్ప్లే మనకి 6.56 ఇంచెస్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ ప్రైమరీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో మనకి IP52 రేటింగ్ కూడా అయితే ఉందన్నమాట. స్లాష్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే 8GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు 14తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట. సో ఈ మొబైల్ మనకి ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ప్రైస్ వచ్చేసరికి మీకు 4GB 64GB వేరియంట్ 6,999 రూపాయలు ప్రైస్ పెడితే 6GB 128GB వేరియంట్ 7,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. పర్వాలేదు, మంచి ప్రైస్కి తీసుకొచ్చారని చెప్పొచ్చు. మొబైల్ కూడా చూడడానికి బాగుంది. పంచ్ హోల్ డిస్ప్లేతో వచ్చింది, వాటర్ డ్రాప్ నాచ్తో కాకుండా. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇప్పుడు మనం హానర్లోకి అయితే వెళ్దాం. హానర్ X9B ఈ మొబైల్ని అయితే ఈరోజు మన ఇండియాలో హానర్ అయితే లాంచ్ చేసింది. సో మనకు తెలిసిందే, ఎప్పటి నుంచో వీళ్ళు టీచ్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఈ మొబైల్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ మొబైల్ని అయితే మన ఇండియాకి అయితే తీసుకొచ్చారనమాట. ఈ మొబైల్తో పాటు మనకి హానర్ బడ్స్ని అలాగే వాచ్ని మనకి లాంచ్ చేసిందనమాట. ఫస్ట్ టైం అంటే మళ్ళీ రీఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం 2 వేరబుల్ డివైసెస్ని లాంచ్ చేశారు. ఇది సెకండ్ మొబైల్ అని చెప్పొచ్చు. హానర్ 90 మొబైల్ తర్వాత హానర్ తీసుకొచ్చిన రెండో మొబైల్ ఇది. ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే అనమాట. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5800 mAh బ్యాటరీ, అలాగే 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మీకు 25,999 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సింగిల్ వేరియంటే ఉంటుంది. 8GB 256GB వేరియంట్. ICICI కార్డు యూజ్ చేసి మీరు డెబిట్ కార్డు ఆర్ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 23,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది 5,000 రూపాయలు. ఇదైతే ఎలాగో వర్కౌట్ అవ్వదు అనుకోండి. మనకి ఏమిటి ఈ మొబైల్ ప్లస్ అంటే మెయిన్లీ చెప్పాల్సింది యాంటీ డ్రాప్ డిస్ప్లేని అయితే ఇందులో తీసుకొచ్చారు. 360 డిగ్రీ పొజిషన్లో ఎలా పడినా సరే మొబైల్ అయితే డిస్ప్లే బ్రేక్ అవ్వదు అంటున్నారు. మరి ఒకవేళ బ్రేక్ అయితే ఏంటి పరిస్థితి? వీళ్ళు ఫ్రీగా డిస్ప్లే వేసిస్తారా? సో దానికి సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక మొబైల్లో నాకు చాలా పెద్ద పెద్ద డ్రాబ్యాక్స్ అయితే కనబడ్డాయి. మెయిన్ చూస్తే మనకి Android 13 ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఎంతకుముందే చెప్పుకున్న మోటరోలా G04 ఎంట్రీ లెవెల్ మొబైల్ 6,000 రూపాయలు తీసుకొచ్చే ఈ మొబైల్కే Android 14 ఇస్తే వీళ్ళు మాత్రం ఇందులో Android 13 తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు Android 14 వచ్చి ఇంత ప్రైస్ పెట్టినప్పుడు అప్డేట్స్ చూస్తే 2 years అప్డేట్ ఇస్తామంటున్నారు. అంటే 14 and 15 వస్తుంది. సెక్యూరిటీ అప్డేట్స్ మీకు 3 years అయితే ఇస్తారు. యాక్చువల్గా వీళ్ళు 14తో తీసుకొచ్చుంటే 15 and 16 అయితే ఇవ్వాల్సి ఉండేది, కానీ అలా తీసుకురాలేదు. ఇంకోటి ఇందులో యూజ్ చేసిన కెమెరా సెటప్ బిలో 15,000 మొబైల్స్లో తీసుకొచ్చే కెమెరా సెటప్ని వాడేశారనమాట. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. అలాగే EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉండదు. మరో దరిద్రం ఏంటంటే స్టీరియో స్పీకర్స్ ఇందులో లేవు అనమాట. స్టీరియో స్పీకర్స్ అయితే ఎక్కడ నాకు కనబడలేదు. ఇది ఒక డ్రాబ్యాక్. ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దీన్ని మళ్ళీ మీరు విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకోటి మనకి HDR కంటెంట్ అయితే ఇందులో పనిచేయదు. అంటే HDR అయితే సపోర్టు వీళ్ళు ఇవ్వలేదు. సో ఇన్ని డ్రాబ్యాక్స్తో వీళ్ళు ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 26,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఏది కార్డ్ ఆఫర్ కాకుండా. కార్డు అందరి దగ్గర ఉంటుందని లేదు. ఒకవేళ కార్డు యూజ్ చేసుకుంటే 23,000కి వస్తుంది. 23,000కైనా చాలా అంటే చాలా ఎక్కువే అని చెప్పొచ్చు ఆ ప్రైజు. ఎందుకంటే ఏముంది ఇందులో ఆ ఒక్క యాంటీ డ్రాప్ అనే ఫీచర్ తప్పితే మిగిలిన ఏమి ఆ ప్రైస్కి జస్టిఫై చేసే మొబైల్ అయితే కాదు. ఇదే దాంట్లో అంటే 26,000 రూపాయలు ఉంది. ఇంకో 2,000 వేసుకుంటే మీకు నథింగ్ ఫోన్ 1 వస్తుందన్నమాట. ఆఫర్లో మీకు అది కూడా 26,000కి రావచ్చు. లేదంటే సూపర్ మొబైల్ ఇక్కడ మీకు పోకో X6 ఉంది. అసలు ఇదే ప్రైస్కి 23,000 రూపాయలకి వస్తుంది ఆ మొబైల్. సూపర్, అన్ని విషయాల్లో దీనికన్నా బెటర్ అనమాట అది.
ఒక కర్వ్ డిస్ప్లే ఉండదు, కానీ డిస్ప్లే పరంగా దీనికన్నా బెటర్ ఫీచర్స్ అయితే మీకు డిస్ప్లేలు అందులో ఉన్నాయి. సో నాకైతే మాత్రం ఇది బిలో 20,000లో తీసుకొచ్చే మొబైల్ అయితే అనిపించింది అనమాట. ఎంత ప్రైస్ వీళ్ళు ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. దీనికన్నా వీళ్ళు హానర్ 90 తెచ్చారు కదా, ఆ మొబైల్ ఇంకా చాలా బెటర్. అందులో స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది, అలాగే మంచి మంచి ఫీచర్స్ ఇంకా ఉన్నాయి. కాకపోతే ఆ మొబైల్ అప్పుడు 40,000 రూపాయలు పెట్టారు, ఇప్పుడు 28,000 రూపాయలకి వస్తుంది. ఆఫర్లో అది కూడా 26,000కి అయితే వస్తుంది. రీసెంట్ ఆఫర్లో 20,000కి అమ్మేశారు. సో చాలా బెటర్ ఆ మొబైల్ ఒక విధంగా చెప్పండి, ఈ మొబైల్తో కంపేర్ చేస్తే టూ మచ్ ప్రైజు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంకా మంచి స్పెసిఫికేషన్తో తెచ్చి వీళ్ళు ఈ ప్రైస్ పెట్టినా పర్వాలేదు. దీనికన్నా ఇంకా మీకు రియల్మీ 12 Pro ఇంకా బెటర్ అనమాట. అది కూడా మీకు ఆఫర్లో 23,000 రూపాయలకి వస్తుంది. అయినా దాన్నే తిడుతున్నారు ఎందుకు అంత ప్రైస్ అని చెప్పేసి. అలాంటిది ఈ మొబైల్ ఎంత ప్రైస్తో ఎలా తీసుకొచ్చారో. ఇక నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు హానర్ చాయిస్ బడ్స్ని తీసుకొచ్చారు, మంచి ప్రైజ్ తీసుకొచ్చారు. 1999 రూపాయలు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఇంకా చెప్పాలంటే చైనాతో కంపేర్ చేస్తే 500 తక్కువగా తీసుకొచ్చారు అనిపించింది. ఇక అలాగే హానర్ చాయిస్ వాచ్ తీసుకొచ్చారు, ఇది కూడా అంతే 5,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఒక విధంగా ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ ఇందులో జీపీఎస్ సిస్టమ్ అయితే ఉంది. ఓకే, మనం ఆ పరంగా చూసుకున్నా పర్వాలేదు. ఇది కూడా మనకి 6,000 రూపాయలు తెచ్చారు అనొచ్చు. ఇది చైనాలో 5,000 రూపాయలు అనుకుంటా తీసుకొచ్చారు, 5,500 తెచ్చారు. అక్కడతో కంపేర్ చేస్తే 500 ఎక్కువ. సో ఈ వాచ్ కూడా మీకు మంచి ప్రైస్లో తెచ్చారు. మొబైల్ మాత్రం దెబ్బేస్తారనమాట. నేను ఎంతోమంది కూడా చెప్పాను, హానర్ మళ్ళీ రీఎంట్రీ అయిన తర్వాత సో మంచి ప్రైస్లో తీసుకొస్తేనే మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయగలదు. ఇలా అయితే కష్టం. ఎందుకంటే వీళ్ళకి పోటీగా చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, తీసుకొస్తున్నాయి కూడా ప్రైజెస్కి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి నథింగ్ ఫోన్ 2A మనకి గ్లోబల్ ప్రైస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్ నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ కాబోతుంది, మార్చి 5వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన లీక్స్ ఇవన్నీ అయితే బయటకు వచ్చినాయి. మన కార్ల్ పి సో తను మాట్లాడుతూ ఇప్పుడు వరకు తెచ్చిన నథింగ్ ఫోన్స్లో తక్కువ ప్రైస్కి ఈ మొబైల్ అయితే వస్తుందని చెప్పి అన్నాడు. ఇప్పుడు వరకు తెచ్చిందంటే పొలం మన ఆల్వే ఏం తీసుకురాలేదు అనుకోండి. నథింగ్ ఫోన్ 1, 2 తెచ్చారుగా, అంటే 1 కన్నా ఇంకా తక్కువ ప్రైస్ రావచ్చు. 1 ప్రైస్ ఇప్పుడు 28,000 రూపాయలు ఉంది. అయితే ఇప్పుడు మనకి లీక్ అయిన ప్రైస్ చూస్తే ఇది మనకి యూరోప్ ప్రైస్ లీక్ అయింది. 8GB 128GB 31,000 ఉండబోతుందంట. 12GB 256GB 35,000 రూపాయలు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ ప్రైస్ అంటే మరి వీళ్ళు తెచ్చిన నథింగ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మరి దానికన్నా తక్కువ తెచ్చినట్టుగా అయితే ఏం కాదు. కానీ నేను అనుకోను ఇది యూరోప్ ప్రైస్ కదా, మన ఇండియాకి వచ్చేసరికి బిలో 28,000లోనే తీసుకురావచ్చు. ఏమో ఇంకా అద్భుతం జరిగి 25,000కి తీసుకొస్తే అదిరిపోద్ది మార్కెట్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V30 Pro గ్లోబల్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. లైవ్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్లో అయితే లీక్ అయింది. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ లాస్ట్లో 28 ట్రావెల్ అయితే చూపిస్తున్నారు బార్, అక్కడ మనకి 28 అయితే కనిపిస్తుంది టైం లైన్. సో దాని ప్రకారం చూస్తే మనకి ఫిబ్రవరి 28వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. V30 అండ్ V30 Pro ఈ రెండు మోడల్స్ అయితే లాంచ్ కాబోతాయి. మన ఇండియాలోకి అయితే మాత్రం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియోకి సంబంధించిన ఒక కొత్త మొబైల్ ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఇదేమీ స్మార్ట్ ఫోన్ అయితే కాదు, ఫీచర్ ఫోన్ అనమాట. ఇది మనకి జియో భారత్ అని ఒక మొబైల్ తెచ్చారు కదా, 999 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో దానికి సక్సెసర్గా జియో భారత్ 2 కావచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అంటే వీళ్ళు కన్ఫామ్ అయితే చేయలేదు, అనుకుంటున్నారు. సో ఒకవేళ తీసుకొస్తే ఈ మొబైల్ ప్రైస్ కూడా అంతే, మనకి బిలో 1000 అంతే, అదే ప్రైస్లో తీసుకొస్తారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఒప్పో Find X8 సిరీస్కి సంబంధించి కొన్ని లీక్స్ అండ్ హింట్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇందులో X8లో MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. X8 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా లీక్స్ అయితే చెప్తున్నాయి. అలాగే అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందంట. ఇది ఒక లీక్. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్. సో ఎలాగో తీసుకొస్తే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లతోనే తీసుకొస్తారు, తెలిసిందే. కానీ దాన్ని లీక్ అని చెప్పి లీక్ చేసినట్టుగా షో చేసి వీళ్ళు హైప్ తెచ్చుకుంటున్నారనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.